ఒకరి ఇంట్లో పర్సన్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడారు అన్నంత మాత్రాన ఆ ఇంట్లో ఉన్న ప్రతి పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేకూడదు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్స్ ఇదే. వాళ్ళు ఎంత చీప్ బిహేవియర్, ఎంత చీప్ యాటిట్యూడ్, చీప్ మనుషులు అని చెప్పి ఇటువంటి ఒక క్యారెక్టర్ అసాసినేషన్కి రావడం చాలా తప్పు. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో ఏమనకుండానే అతను తిట్టేశారు అని చెప్పి అతనిది న్యాయమా అని చెప్పి ఇలా చేయడం న్యాయమా, ఎంత అన్యాయం జరిగింది అని అతన్ని అంటున్నారు. ఏం చేయకుండా నన్ను పచ్చి బండ బూతులు తిట్టి నిన్ను మీమ్స్ వేసుకుంటున్నారు. మరి నాకు జరిగింది న్యాయం అంటారా చెప్పండి? నిన్ను అంటామమ్మా, నీ చెల్లే కదా, పచ్చళ్ళు ఏదైతే ఉందో నువ్వు కూడా ఒక్కొక్కసారి వీడియోలు పెట్టేదానివి కదా అని అంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ చెల్లికో, మీ అన్నకో, మీ అక్కకో, మీ తమ్ముడికో ఇలాంటి పచ్చడి బిజినెస్ ఆర్ ఏదైనా బిజినెస్ ఉందంటే మీరు మీ తరపు నుంచి చిన్న హెల్ప్ కూడా మీరు చెయ్యరా? నేను చెయ్యను అని అంటే ఇంక నేను మాత్రం ఏం చేయలేను, దానికి సమాధానం నేను చెప్పలేను. నేను అదే ఉద్దేశంతో 2-3 ఆర్డర్లు ఎక్కువ ఏమన్నా వస్తాయేమనే ఉద్దేశంతోనే నేను చేశాను. అదేమి నేను అంత క్రిమినల్ అఫెన్స్ కాదు కదా. కరెక్ట్గా FSSAI లైసెన్సు, ఈచ్ అండ్ ఎవ్రీ లైసెన్స్ ఉన్న పక్కాగా ఉన్న ఒక ప్రోడక్ట్నే కదా నేను ప్రమోట్ చేశాను. అదేదో అక్కడికి నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, మీకు ఇంతంత బంగ్లాలు కొనేసుకోవచ్చు, ఇన్ని ఆడి కారులో తిరిగేచ్చు అని నేను చెప్పానా? లేదంటే ట్రేడింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయండి, షేర్ మార్కెట్స్లో చేయండి అని నేను ఏమన్నా చెప్పానా?